మేడ్చల్ పట్టణ పరిధిలోని బొడ్రాయి వద్ద ఉన్నటువంటి శివాజీ విగ్రహాన్ని గత అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇదే విషయమై మేడ్చల్ పట్టణ మండలానికి సంబంధించిన హిందూ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 14-15 ఏళ్లుగా మేడ్చల్ పట్టణంలో శివాజీ జయంతికి, హనుమాన్ జయంతికి ర్యాలీలు చేపడుతున్నాం. కానీ ఏ రోజు కూడా ఇలాంటి ఘటన మేడ్చల్లో జరగలేదని అన్నారు. శివాజీ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మేడ్చల్ సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ పట్టణంలో మన గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి చర్యలు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించడానికి కూడా తెలియకుండా వాళ్ళను భయపెట్టే విధంగా అటువంటి కఠిన చర్యలు తీసుకుంటాము. సొంతంగా పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మేమే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందుకు మేము ఈరోజు సాయంత్రం వరకు గడివేయడం జరుగుతుంది. అందుకే మేము శాంతి విధంగా ఇప్పుడు అక్కడికి ర్యాలీగా తరలి వచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. పోలీసుల వారికి అలాగే మన మేడ్చల్ హిందూ బంధువులందరికీ కూడా తెలియజేస్తున్నాం. శాంతియుతంగా సాయంత్రం 5 గంటల వరకు వేధిస్తాం. ఆ నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను. నిందితుడి దొరకని ఎడల అతను మన చేతికి చిక్కితే వాడిని కఠినంగా అదే ప్లేస్లో వాడిని మన శివాజీ మహారాజు గారిని ఏ విధంగా అయితే విగ్రహం ధ్వంసం చేశాడో వాడి తలను కూడా అదే విధంగా ధ్వంసం చేస్తానని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై శ్రీరామ్.